శ్రీమాత్రే నమః. ఈరోజు 62వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 61వ శ్లోకాన్ని చెప్పుకుందాం. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశే హి యస్సేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. 62వ శ్లోకం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. ధ్యాయతో చింతన చేయుట, విషయాన్ ఇంద్రియ విషయములు, పుంసః వ్యక్తికి, సంగస్తేషు ఉపజాయతే మమకారాసక్తి వాటి పట్ల కలుగును, సంగాత్ మమకారాసక్తి నుండి, సంజాయతే ఉత్పన్నముకు, కామః కోరికలు, కామాత్ కోరికల నుండి, క్రోధోభిజాయతే కోపము ఉద్భవించును. అంటే ఇంద్రియ విషయముల మీద చింతన చేయటం వలన వాటి మీద మమకారాసక్తి పెరుగుతుంది. ఈ ఆసక్తి కోరికలను కలగజేస్తుంది మరియు కోరికల నుండి క్రోధం ఉత్పన్నమవుతుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. అంటే మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్ణయిస్తాయి అనేసి అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే. 63వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.